శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు బమ్మెర పోతనామాత్యునిచే విరచితంబైనటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతము రచించడానికి, ఆ బమ్మెర పోతన ప్రారంభించడానికి ముందు దైవస్తుతి చేశాడు. ఆ త్రిమూర్తులను, ప్రధానంగా విఘ్న వినాయకుని, ఆ ముగురమ్మలను, వారి భర్తలను చక్కగా స్తుతి చేశాడు. తనకు సంస్కృతములో వేదవ్యాసుల వారు రచించినటువంటి ఆ భాగవతాన్ని, ఆ భగవంతుని కథను తెలుగులో రచించడానికి తగిన శక్తి, యుక్తి తనకు ప్రసాదించమని వేడుకుంటూ ఆయన చేసిన ప్రార్థన గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రారంభిద్దామా? శ్రీ బమ్మెర పోతనామాత్య విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం. ఆయన చేసిన దైవస్తుతి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళీలోల కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళీలోల విరసదృగ్జాల సంభూత, నానా కంజాత భవాండ విరసదృగ్జాల సంభూత, ఆనా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకునకున్. ఈ ప్రార్థనా పద్యంతో శ్రీ బమ్మెర పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవతం రచనకు ఉపక్రమించాడు. శ్రీకృష్ణ నమస్కృతి పిదప శ్రీ శివస్థుతి ఇలా చేశాడు. వాలిన భక్తి మ్రొక్కెద, వాలిన భక్తి మ్రొక్కెద, అవారిత తాండవ కేళికిన్, దయాశూలికి దయాశాలికి శూలికిన్, శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్, బాల శశాంక మౌడికి కపాలికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్వరసీరుహాళికిన్, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. అనంతరం సృష్టికర్త అయినటువంటి ఆ ధాత ప్రస్తుతి ఇలా చేశాడు. ఆతత సేవసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విదాతకు, భారతీ హృదయ సౌఖ్య విదాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికరణేతకు, కల్మష చేతకున్, అతత్రాతకు
అతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభ ప్రదాతకున్ నిఖిల తాపసలోక శుభ ప్రదాతకున్ అని ప్రధాన దేవతలైన త్రిమూర్తులకు వందనం చేసిన పిదప ఆదౌ పూజ్యో గణాధిపః అని ఆర్యోక్తి ఉంది కదా, దానిని ఆదరించి గౌరవించి కార్యారంభం చేస్తూ నిర్విఘ్న పరిసమాప్తికై గణేశ ప్రార్థన ఇలా చేశాడు పోతనామాత్యుడు. ఎంత భక్తి! ఆదరమొప్ప మృక్కెడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. మహాకవులు సరస్వతీపుత్రులు మహాకావ్య రచనకు ఉపక్రమించే ముందు సరస్వతీ కటాక్షం కలగాలని కోరుకుంటారు. పోతన కూడా పై విధంగా సరస్వతి స్తుతి చేసి వినయ ప్రకటనము కోసం తాను వాల్మీకి, కుమారస్వామి, వ్యాస మహర్షి, పుంభావ సరస్వతి అని పేరుగాంచిన కాళిదాసు వంటి వాడను కాకపోయినా భాగవత పురాణ రచనకు పూనుకున్నానని, కమనీయ కవిత్వంతో అది కొనసాగేటట్లు చేయమని బ్రహ్మీ రూపములోని సరస్వతిని వేడుకుంటూ ఇలా ప్రార్థించాడు. చోణితలంబునన్నుదురు సోకగమృక్కి నుతింతు సైకత శ్రోణికిన్ చంచరీక జయ సుందర వేణికిన్ రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్తవశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్య పాణికిన్ పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ కల్గును కాణి గొల్వు శుభురాణింపన్ శుభురాణింపన్ దొరన్ కొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణీ నాకివమ్మా ఓయమ్మా మేల్పట్టు మానకుమమ్మ మేల్పట్టు నమ్మితి చుమీ బ్రహ్మీ దయాంబోనిధి సర్వశుక్లా సరస్వతి అని సరస్వతీ దేవి శ్వేతవర్ణ దేవతామూర్తి, ఆ మూర్తి మనస్సులో భావించుకొని ఆమె దివ్య ఆకారాన్ని స్వచ్ఛ శ్వేత వస్తువులతో ఉపమిస్తూ ఇలా వర్ణించాడు బమ్మెర పోతనా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార
తుషార ఫేణ రజతాచలకాశ ఫణీషకున్ మందార సుధాపయోనిధి సితతామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిన్ కానగ ఎన్నడు కల్గు భారతి ఎన్నడు కల్గు భారతి అమలగన్నయమ్మ అమలగన్నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గ మాయమ్మ కృపాభియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదన్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదన్. త్రిమూర్తులను ముందుగా స్తుతించినట్లే త్రిమూర్తుల దేవేరులను కూడా కొంచెం అటు ఇటు స్తుతించాడు. ఆ క్రమంలో ఉమా సరస్వతుల తరువాత లక్ష్మిని ఇలా స్తుతించాడు. హరికిన్ పట్టపు దేవి హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతుల్తో నాడు పూబోని తామరలయందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురుతన్వేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణము ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి ఇక తన యొక్క భాగవతాన్ని రాజులకే అంకితం చేయమని ఇతన్ని ప్రోత్సహింపగా తనకిష్టం లేదని ఎలా చెప్పాడో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసికాలు చే సమ్మెట పోటులన్ బడక సమ్మతి సన్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్విదిత్తంబుగన్ భాగవతంబు జగద్వితంబుగన్. ఇంకా ఏమేం చెప్పాడు పోతనామాత్యుడు భాగవతం గురించి. చేతులారంగ శివుని పూజింపడేని తన భక్తిని చాటుకుంటున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తనుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పవిత్రమైన తల్లి గర్భంలో పుట్టి కూడా మనము చేతులారంగా శివుని పూజింపకపోతే ఏం జరుగుతుందో, ఆ హరికీర్తన చేయకపోతే ఏం జరుగుతుందో వివరించాడు. ఇంకా పోతన మనోనిష్టం ముందు ఇంకా ఏం కనిపించింది? మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి సువిధ చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలసువాడు వల్లీయుత తమాల వసుమతీ జము భంగి పలు విల్లు మూపున బరగువాడు నీలనగ్రాగ్ర
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి పలు విల్లు మూపున బరగువాడు. నీలనగాత్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలన్ కల్గువాడు. పుండరీక యుగము ఓలు కన్నులవాడు. పుండరీక యుగము ఓలు కన్నులవాడు. వెడద ఉరమువాడు. విపుల భద్రమూర్తివాడు. రాజముఖ్యుడొక్కరుడునా కన్ను గవకు ఎదురుగా కానబడియే. ఆ శ్రీరామభద్రుడు పోతనామాత్యునికి ఎదురుగా నిలిచి ఏం చెప్పాడో బాగా చక్కని శ్లోకాలతో ముగిస్తుంది. పలికెడిది భాగవతమట పలికించడి వాడు విభుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట. నే పలికిన భవహరమగునట. పలికెద వేరెండుగాధ పలికెడు వేరెండుగాధ. పలుకగ నేలా అని భాగవతము తెలిసి పలుకుట. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత నే తేటపరతు. కొందరికి తెలుగు ఇష్టం, మరికొందరికి సంస్కృత సమాసాలు ఇష్టం, అంటే ప్రీతి. మరికొందరికి రెండు ఇష్టం, తెలుగు సంస్కృతం రెండు. కనుక నే ప్రయత్నించి నా తపనతో ఆయా చోట్ల ఉపయుక్తమైన, అంటే సందర్భానికి సరిపోయిన విధంగా రచన చేపట్టి అన్ని రకాల పాఠకులను మెప్పిస్తాను అని కంఠోక్తిగా చెప్పి ఇలా అన్నాడు చివరకు. ఇంతకు ముందు నన్నయ, తిక్కన మొదలగు కవులు ఇతిహాస పురాణములు అనువదిస్తూ భారతం చేపట్టారు. పుణ్య ఫలితంగా వారు భాగవత పురాణం జోలికి పోలేదు. ఎంతోమంది కవులు తెలుగులో సంస్కృత గ్రంథాలను అనువదించారు, కానీ భాగవతం జోలికి పోలేదు. అది నా అదృష్టం అని భావిస్తూ, అందుచే భాగవతాన్ని తెనిగించిన జన్మ సఫలం చేసుకొని పునర్జన్మ లేకుండా ముక్తి పొందుతాను నేను అని చెప్పుకొని పోతన ఆంధ్ర భాషలో భాగవత పురాణ రచన చేపట్టాడు. ఈ విధంగా సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి రచించడం ప్రారంభించాడు పోతనామాత్యుడు. చాలా సుదీర్ఘమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి పద్యాలు, గద్యము రెండూ సమానంగా ఉన్నాయి. ఈ వయసు 78 ఏళ్ల వయసులో సాహసం చేస్తున్నాను, భాగవతాన్ని చదువుతున్నాను. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికై పోతన భాగవతాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ముక్కోటి దేవతలను, ముఖ్యంగా త్రిమూర్తులను, వారి దేవేరులను, విఘ్నాధిపతిని స్తుతించి, అంతా నీ దయే శ్రీరామచంద్ర, శ్రీ రామభద్ర, నీ కరుణ లేకపోతే నా కలము కదలదు అని శ్రీరామచంద్రునిపై భారం వేసి, ఈ భాగవత రచన నేనెట్టి పరిస్థితులలోనూ రాజులకు అంకితం చేయను. వాళ్ళిచ్చే సిరి సంపదలు, ధనధాన్యాలు, గోసంపద, భూసంపద నాకు అక్కర్లేదు. నాకున్న ఆ భగవంతుడు నాకిచ్చిన భూమిలో పంటలు పండిస్తూ నేను, నా కుటుంబం సంతృప్తిగా జీవితం ఆ రామభద్రుని పాదాలను నమ్ముకొని జీవిస్తామని ఆయన రెండు చేతులా జోడించి తన్నెవరూ బలవంత పెట్టకండి విన్నవించుకొని భాగవతాన్ని రచించిన పిదప ఆ శ్రీరామచంద్రుని పాద పద్మములకే అంకితం చేశాడు. శుభం భూయాత్.
శ్రీరామో విగ్రహవాన్ ధర్మ